బేసిక్ ఓవర్‌వ్యూ, క్యాన్వాలో ఎలా సైన్ అప్ అవ్వాలి, క్యాన్వా అకౌంట్స్ ఎలాంటి టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి, ఫ్రీ అకౌంట్‌కి, ప్రో అకౌంట్‌కి అండ్ క్యాన్వా ఎడ్యుకేషన్‌కి సంబంధించి ఏంటి చేంజెస్ ఏమున్నాయి క్యాన్వాలో, ఈ ఓవర్‌వ్యూ ఆఫ్ క్యాన్వా ప్లాట్‌ఫామ్ అండ్ సైన్ అప్ చేసుకోవడం ఎలాగా, క్యాన్వాలో టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఎలా ఉంటాయి, దీని గురించి చెప్తాను. అండ్ క్యాన్వాలో టెంప్లెట్స్ ఉంటాయి, ఆ టెంప్లెట్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి, కస్టమైజేషన్ ఆఫ్ టెంప్లెట్స్ ఎలా యూజ్ చేసుకోవాలి, ఒకవేళ ఏదైనా న్యూ డిజైన్ చేయాలనుకోండి, న్యూ డిజైన్ చేసుకోవాలనుకుంటే ఆ డిజైన్కి ఇప్పుడు ఫేస్బుక్ పోస్ట్కి ఒకలాగా, ఇన్స్టాగ్రామ్ పోస్ట్కి ఒకలాగా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ పోస్ట్ డైమెన్షన్స్ ఎలా ఉంటాయి, ఫేస్బుక్ ఎలా ఉంటాయి, యూట్యూబ్ థంబ్నెయిల్కి అయితే ఎలా చేశారు, దాని నుంచి మనం ఎలా డిజైన్ చేసుకోవచ్చు. అండ్ క్యాన్వా డిజైన్ బేసిక్స్ అంటే క్యాన్వా డిజైన్ లో ఎలా మనకు ఒక ఇమేజెస్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడం కావచ్చు, ఏదైనా ఆల్రెడీ ఎలిమెంట్స్ ఉంటాయి క్యాన్వాలో, ఆ ఎలిమెంట్స్ సెర్చ్ చేసి మన డిజైన్ కి తగ్గట్టుగా ఏదైనా హౌస్ గా రియల్ ఎస్టేట్ చేస్తున్నారు అనుకో, ఒక ల్యాండ్ కావాలనుకుంటే ఆ ల్యాండ్ అక్కడ సెర్చ్ చేసేసి మన ఎలిమెంట్ లో ఎలా పెట్టుకోవాలి, మన డిజైన్ లో ఎలా పెట్టాలి అనేది క్యాన్వా డిజైన్ బేసిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఇలా మన అప్లోడింగ్ ఇమేజెస్ లో మనం ఇమేజెస్ కానీ ఆడియో వీడియో ఇలా 3 టైప్స్ ఎనీ ఏదైనా మనం అప్లోడ్ చేసుకోవచ్చు క్యాన్వాలో, అప్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు దాని ఇమేజ్ లైబ్రరీలో. అండ్ ఇమేజెస్ ని ఎడిటింగ్ చేసుకోవచ్చు, క్రాప్ చేయొచ్చు, అడ్జస్ట్ ఫిల్టర్ చేయొచ్చు, అండ్ టెక్స్ట్ ని యాడ్ చేసుకోవచ్చు, షేప్స్ అండ్ ఐకాన్స్ ఇవన్నీ ఎలిమెంట్స్ లో వస్తాయి. అండ్ వీడియో గిఫ్ట్స్ ఇవి కూడా మనకు ఎలిమెంట్స్ లో పార్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ లో వస్తాయి. ఇంకా కలర్ ప్యాలెట్స్ ఎలా యూజ్ చేసుకోవాలి అంటే, మనకు సపోజ్ ఉన్నాం అనుకోండి, మనకు ఐడియా ఉండదు యాక్చువల్గా ఎలాంటి కలర్ ప్యాలెట్ వాడాలి అనేది, మనం డిజైనింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి రాగలేదు కాబట్టి మనకు కొంచెం ఐడియా ఉండదు కలర్ ప్యాలెట్స్ ఎలాంటివి వాడితే బాగుంటది అని చెప్పేసి. బట్ క్యాన్వాలోనే ఇన్బిల్ట్ గా కొన్ని కలర్ ప్యాలెట్స్ ఉంటాయి, దాన్ని ఎలా మ్యాచ్ చేసుకోవాలి, మన ఇమేజెస్ అప్లోడ్ చేస్తే దానికి రిలేటెడ్ కలర్స్ ని ఎలా యూజ్ చేసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ ను ఎలా క్రియేట్ చేయాలి, యాక్చువల్గా క్యాన్వాలో బ్యాక్గ్రౌండ్స్ క్రియేట్ చేస్తుంది, దాన్ని ఎలా చేయొచ్చు. ఇలా ఇంకా ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి, ఫోటో ఫ్రేమ్స్ ని యూజ్ చేసుకొని మన ఫొటోస్ ని మన డిజైన్ లో ఎలా వాడుకోవచ్చు. ఇలా ఇది ఒక డిజైన్. అండ్ ప్రాజెక్ట్ లో సోషల్ మీడియా పోస్ట్లు ఎలా చేసుకోవడము, ప్రజెంటేషన్స్ అంటే మనకి ఇక్కడ నాట్ రిక్వైర్డ్. అండ్ లోగో అండ్ బ్రాండింగ్ వచ్చేసి ఇది క్యాన్వా ప్రోలో ఉండే ఫీచర్. అండ్ ఏదైనా కంపెనీ వాళ్ళు ఉంటే ఆ కంపెనీకి రిలేటెడ్ గా మనం బ్రాండింగ్, మన క్రియేటింగ్ లోగోస్ అండ్ బ్రాండ్ కిట్ అంటారు క్యాన్వాలో ఉంటుంది. నేను దాని గురించి బేసిక్స్ ఓవర్ వ్యూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఒకవేళ మనం క్యాన్వాలో డిజైన్ చేసిన తర్వాత దాన్ని సేవ్ చేసుకోవాలంటే మనం బేసిక్గా ఎలా సేవ్ చేసుకోవచ్చు అంటే, ఏ ఫార్మాట్ సపోర్ట్ చేస్తుంది క్యాన్వా, పిఎన్జి, జీపీజీ, పీడిఎఫ్, MP4 ఇలా డిఫరెంట్ ఫార్మాట్ లో మనం సేవ్ చేసుకోవచ్చు. అండ్ షేరింగ్ ఆప్షన్స్ లో మనం క్యాన్వా లింక్ ఎవరికైనా ఇస్తే వాళ్ళు కూడా డైరెక్ట్ అక్కడ నుంచి దాన్ని డౌన్లోడ్ చేసుకోవడం కానీ, ఇన్స్టెడ్ మనం ఇప్పుడు ఫైల్ను పంపించడము మళ్ళీ ప్రతిసారి డౌన్లోడ్ చేయడము అలా కాకుండా లింక్ క్రియేట్ చేసి లింక్ పంపించవచ్చు. అలా మనం బేసిక్గా ఒకవేళ ఏదైనా పిఎన్జిని మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకున్న ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్తో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా క్యాన్వా మొబైల్ యాప్లో కూడా లా మనం చాలా చేయొచ్చు ఆన్ ది వే. అంటే ప్రతి వాళ్ళకి సిస్టమే ఉండాలి, సిస్టమ్ ఉన్నప్పుడే వర్క్ చేయాలనేది అవసరం లేదు క్యాన్వాకి. మన మొబైల్లో కూడా చాలా ఫీచర్స్ ఆన్ ది గోలో మనం చాలా చేసుకోవచ్చు. బేసిక్గా నేను అలాగే చేస్తాను. బేసిక్గా మా మొబైల్లోనే చాలా డిజైనింగ్ అనేది మన మొబైల్లో కూడా చేసుకోవచ్చు. అది క్యాన్వా మొబైల్ అండ్ క్యాన్వా సిస్టంలో డెస్క్టాప్ కానీ సేమ్ ఫీచర్స్ ఉంటాయి, కానీ మనకు కొంచెం క్యాన్వా మొబైల్లో చేయాలంటే కొంచెం ఇనిషియల్గా కొంచెం టఫ్ అవుతుంది. బట్ అలవాటు అయింది అనుకోండి మనము చేసేసుకోవచ్చు. అండ్ క్యాన్వాలో అడ్వాన్స్డ్ ఫీచర్స్ అంటే ఇది ఫర్ ప్రో, అంటే క్యాన్వా ప్రో ఉన్న వాళ్ళకి మాత్రం అవైలబుల్ ఉంటాయి. ఇది మ్యాజిక్ రిలేటెడ్ ఎలిమెంట్స్ కొన్ని ఉన్నాయి క్యాన్వాలో. ఏదైనా ఇమేజ్ను ఇమీడియట్గా మనము బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలనుకున్నా, దాన్ని రీసైజ్ చేసుకోవాలనుకున్నా, అంటే కంటెంట్ ప్లానర్ ఉంటుంది, అంటే క్యాన్వా నుంచి మనం సోషల్ మీడియా పోస్ట్లు చేయాలనుకోండి డైరెక్ట్గా క్యాన్వా నుంచి కూడా చేసుకోవచ్చు. అండ్ బ్రాండ్ కిట్ వచ్చేసి అది క్యాన్వా ప్రో ఫీచరే. అలా ఈ ప్రో ఫీచర్స్ ఉంటాయి. ఇంకా క్యాన్వాలో టైపోగ్రఫీ నథింగ్ బట్ మనం ఎలాంటి రైట్ ఫాంట్స్ చూస్ చేసుకోవాలి, మనం ఒక డిజైన్ చేస్తున్నప్పుడు దానికి అపియరింగ్ కరెక్ట్ ఫాంట్స్ ఎలా ఉండాలి అనేది, అది ఇంకా మనం ఏదైనా డిజైన్ చేసినప్పుడు ఆ మెయింటైనింగ్ ద కన్సిస్టెన్సీ, అంటే ఏదన్నా మనం డిజైన్ చేస్తున్నప్పుడు దానిలో కరెక్ట్ ఫాంట్స్ కానీ కలర్స్ కానీ కరెక్ట్గా యూజ్ చేసేటట్టు
మనం ఉండాలి. అంటే బేసిక్గా ఇనిషియల్ కొంచెం ఇది ఇంకా క్యాన్వాలో మనం ఏదైనా చదువుకోవాలనుకున్నా, ఏదైనా వీడియోస్ కావాలనుకున్నా కానీ క్యాన్వా కమ్యూనిటీ నుంచి కూడా మనకు ఎడ్యుకేషన్ వీడియోస్ ఉన్నాయి. ఇలా ఈ ఈ ఫీచర్స్ నేను దీని గురించి ఇప్పుడు ఈ సెషన్లో నేను మీకు బేసిక్గా ఒక 1 by 1 ఎక్స్ప్లోర్ చేస్తాను. ఫస్ట్ ఇది వచ్చేసి క్యాన్వా ఇండివిజువల్ అండ్ టీమ్స్ ప్లాన్ వచ్చేసి క్యాన్వా ఫ్రీ. అంటే క్యాన్వా ఫ్రీలో మనము ఆల్మోస్ట్ మనకు 5 GB వచ్చేసి స్టోరేజ్ వస్తుంది. ఈ 5 GB స్టోరేజ్ అండ్ ఆల్ క్యాన్వా ఫ్రీ డిజైన్స్ అండ్ ఫ్రీ టెంప్లెట్స్, ఫ్రీ ఎలిమెంట్స్ మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. క్యాన్వా ప్రోగా ఉన్నవి మాత్రం మనం యూజ్ చేయడానికి రాదు. క్యాన్వా ప్రోలో 4000 ఫర్ ఇయర్ ఉంటుంది. ఇది వచ్చేసి క్యాన్వా ప్రో వచ్చేసి 4000 ఫర్ ఇయర్ పర్ పర్సన్. అంటే మీరు ఒక క్యాన్వా ప్రో అకౌంట్ తీసుకోవాలంటే 4000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. బట్ క్యాన్వా టీమ్స్ కూడా అంతే. క్యాన్వా టీమ్స్ అంటే ఎవరైనా కంపెనీలో వర్క్ చేస్తున్నారు అనుకోండి, ఒక కంపెనీ వాళ్ళు వర్క్ చేస్తే ఒక 4-5 మెంబర్స్ ఒక టీమ్స్ గా ఉండి వాళ్ళు ఏదైనా డిజైన్స్ కావాలనుకుంటే అందరు కలిసి వర్క్ చేసుకోవడానికి కన్వీనియంట్ గా ఉంటుంది. ఇది క్యాన్వా టీమ్స్. ఇది కాకుండా క్యాన్వా ఎడ్యుకేషన్ ఉంటుంది. ఈ ఎడ్యుకేషన్స్ లో టీచర్స్ కానీ స్కూల్స్ కానీ K-2 అంటే ఇంటర్మీడియట్ బిలో ఉన్న వాళ్ళకి ఇది ఫ్రీగా ఇస్తారు. బేసిక్ గా ఈ ఫ్రీ అకౌంట్ అనేది ఆల్మోస్ట్ మనకు క్యాన్వా ప్రో 4000 ఫర్ ఇయర్ ఉంది కదా, అది ఎలా ఉందో ఆల్మోస్ట్ దాని లాగానే వర్క్ చేస్తుంది. మీరు ఎవరన్నా కావాలనుకుంటే ఈ క్యాన్వా ఎడ్యుకేషన్ అకౌంట్ అనేది ఇంటర్నెట్ లో దొరుకుతుంది. ఎవరన్నా మీరు అంటే ఒకసారి సెర్చ్ చేయండి, వాళ్ళు ఇస్తా ఉంటారు క్యాన్వా ఎడ్యుకేషన్ అకౌంట్ అనేది. ఈ ఎడ్యుకేషన్ అకౌంట్ లో మనం ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్, ప్రో ఫీచర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనం బేసిక్ గా వాడుకోవచ్చు. ఇది క్యాన్వా. మనకు బేసిక్ గా క్యాన్వాకి సైన్ అప్ అవ్వాలనుకుంటే మీరు బేసిక్ గా క్యాన్వాకి వెళ్ళేసి మీరు సైన్ అప్ విత్ యువర్ గూగుల్ అకౌంట్ అని కొడితే డైరెక్ట్ సైన్ అప్ అవ్వచ్చు. ఇప్పుడు క్యాన్వా హోమ్కి వస్తే ఇలా ఉంటుందండి. క్యాన్వా ఒకసారి సైన్ అప్ నాది వచ్చేసి నాది ప్రో అకౌంట్ కాబట్టి నాకు ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ అవైలబుల్ ఉంటే అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అని చెప్పేసి నేను ప్రో అకౌంట్ మాత్రమే, నేను నా ప్రో అకౌంట్లో మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే ఫ్రీ అకౌంట్లో కూడా చేయొచ్చు, బట్ ఇది వచ్చేసి ప్రో అకౌంట్. అంటే నాకు కొంచెం నా నెసెసిటీ ఉంది, నేను తీసుకున్నా ప్రో అకౌంట్లో. ఇది టీమ్స్ రిలేటెడ్ అకౌంట్, క్యాన్వా టీమ్స్. ఇలా క్యాన్వా ఇంటర్ఫేస్ మీరు ఒకసారి లాగిన్ అయిన తర్వాత క్యాన్వాకి లాగిన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. బేసిక్గా ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మీకు క్యాన్వా అండ్ ఇక్కడ వచ్చేసి డిజైన్, స్పాట్లైట్, బిజినెస్, ఎడ్యుకేషన్, ఇవన్నీ ఇందులో చాలా ఉంటాయి. బట్ ఇవన్నీ మనకు అవసరం లేదు. ఈ పైన ప్యానల్ ఏదైతే ఉందో టాప్ ప్యానల్లో చాలా ఉంటాయి, అది అవసరం లేదు మనకి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఇనిషియల్ గా రైట్ సైడ్ కార్నర్ లో క్రియేట్ ఏ డిజైన్ అని ఉంటుంది. ఇక్కడ క్రియేట్ ఏ డిజైన్ అని క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ అడుగుతుంది ఇన్స్టాగ్రామ్ స్టోరీయా, ఇన్స్టాగ్రామ్ థంబ్నెయిల్ కావాలా, మీకు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో కావాలా. ఇది ఆల్మోస్ట్ మనకు ఎనీ బిజినెస్ రిక్వైర్మెంట్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అనే కాదు, ఒకవేళ ఫేస్బుక్ ఉందనుకోండి, ఫేస్బుక్ రిలేటెడ్ గా ఫేస్బుక్ యాడ్ డిజైన్ చేయాలనుకున్నా, లేకుంటే ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కావాలనుకున్నా, మీరు జస్ట్ ఇక్కడ టైప్ చేస్తే ఇన్స్టాగ్రామ్ పోస్ట్ స్క్వేర్ అనుకోండి 1080 by 1080 పిక్సెల్స్ లో ఇది మనకు పోస్ట్ ఆల్రెడీ వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఒక బ్లాంక్ తీసుకున్నాను. ఇది బ్లాంక్. ఇక్కడ నుంచి ఇప్పుడు సపోజ్ మనం ఒక రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఏదైనా ఒక యాడ్ చేద్దాం, ఒక పోస్ట్ పెడదాం అనుకుంటున్నాం అనుకోండి. రియల్ ఎస్టేట్ ఓపెన్ ప్లాట్స్ సంబంధించి ఒక పోస్ట్ పెట్టాలనుకుంటే క్యాన్వాలో ఇక్కడ డిజైన్ అని ఉంది కదా, డిజైన్కి వెళ్తే ఇక్కడ డిజైన్ లో మనకు సెర్చ్ చేయాలి. సెర్చ్ చేస్తే ఎనీ టర్మ్ ఇవ్వండి. ఆల్మోస్ట్ క్యాన్వాలో చాలా మంది డిజైనర్స్ ఆల్రెడీ మనకు డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ కానీ టెంప్లెట్స్ కానీ ఆల్రెడీ పెట్టి ఉంచారు. దాంట్లో మీరు ఎనీ డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా టెంప్లెట్స్ ఉంటాయి. నాట్ ఓన్లీ ఇక్కడ రియల్ ఎస్టేట్ అనే కాదు, మీరు ఎనీ ఇప్పుడు సెలూన్ కి సంబంధించినవి కావచ్చు, బ్యూటీ హాస్పిటల్ కి రిలేటెడ్ కావచ్చు, ఇలా మీరు ఏది తీసుకున్నా అక్కడ లాట్ ఆఫ్ టెంప్లెట్స్ అనేటి రెడీగా ఉంటాయి. బెస్ట్ మెడికల్ సర్వీసెస్, ఇలా మీకు ఏదైనా ఒక టెంప్లెట్, మీకు నచ్చిన టెంప్లెట్ ఇక్కడికి వెళ్ళి ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ది బెస్ట్ అనిపించింది ఒకటి సెలెక్ట్ చేద్దాం, బెస్ట్ మెడికల్ సర్వీస్ అని. ఇలా
టెంప్లెట్ వస్తుంది. ఇక్కడ టెంప్లెట్ వచ్చిన తర్వాత ఇక్కడ మనం వచ్చేసి నేను యశోద బ్రాండ్కి దీన్ని యశోదకి మారుస్తాం. సారీ, యశోద హాస్పిటల్ అనుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేయాలి, యశోద లోగో పెట్టాలనుకుంటున్నా. యశోద లోగో పెట్టాలనుకుంటే ఇలా ఈ లోగోను 2 ఆప్షన్స్ లో మనం దీన్ని ఇక్కడ సేవ్ యాజ్ ఇమేజ్ అని కొట్టేసి ఇక్కడికి రావాలి. ఇది డిజైన్ తర్వాత కింద అప్లోడ్స్ అని ఉంటాయి. ఇక్కడ అప్లోడ్స్ అని కనిపిస్తుంది, లెఫ్ట్ సైడ్ అప్లోడ్స్. ఇక్కడ మనకు సంబంధించిన ఇమేజెస్, వీడియోస్, ఆడియో ఏదైనా మనం అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్లోడ్ ఫైల్ అని కొట్టేసి ఇప్పుడు యశోద హాస్పిటల్ది నేను క్లిక్ చేశా. ఇలా క్లిక్ చేస్తే ఇది అప్లోడ్ అయిన తర్వాత దీన్ని ఒకసారి క్లిక్ చేయాలి మీరు. ఎలా అంటే ఇక్కడ యశోద హాస్పిటల్ ఒకసారి వన్స్ క్లిక్ చేస్తే ఇది మన డిజైన్ లోకి వస్తుంది. బట్ డిజైన్ కి వచ్చింది, బట్ ఇక్కడ వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వైట్ లో ఉంది. ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలనుకోండి, ఇప్పుడు క్యాన్వాలో ప్రో ఫీచర్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి మ్యాజిక్ స్టూడియో. ఇక్కడ వచ్చేసి ఎడిట్, ఫస్ట్ దీన్ని యశోద హాస్పిటల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎడిట్ ఇమేజ్, బీజీ రిమూవర్, బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అంటే ఇప్పుడు చూడండి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయింది కదా. క్యాన్వాలో ఉన్న వన్ ఆఫ్ ద ఎక్సలెంట్ ఫీచర్స్ లో ఇవి కొన్ని మన వర్క్ ను చాలా అంటే చాలా వరకు ఈజీ చేస్తాయి. ఇప్పుడు యశోద హాస్పిటల్ వచ్చింది, నేను ఈ లోగో తీసేస్తాం. తీసేసి యశోద హాస్పిటల్ లోగో ఇక్కడ పెడతాం. ఇలా బెస్ట్ మెడికల్ సర్వీసెస్, ఇలా మనం యశోద హాస్పిటల్ రిలేటెడ్ గా ఒక పోస్ట్ కావాలనుకుంటే ఇలా ఇందులో మనం బేసిక్ గా ఒక ఇమేజ్ ని అప్లోడ్ చేసాము, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసాము. ఇక్కడ వచ్చేసి టెక్స్ట్ ఉంది. ఇప్పుడు ఈ టెక్స్ట్ ఈ టెంప్లెట్ లో నేను డిజైన్ కి వెళ్తాను. మీకెందుకో ఇది అంత నచ్చలేదు అనుకోండి, టెక్స్ట్ కానీ కలర్ ఫార్మాట్ కానీ నచ్చలేదు అనుకోండి, ఇక్కడ క్యాన్వాలో టెంప్లెట్స్ అండ్ స్టైల్స్ అని ఉంటుంది. ఇక్కడ టెంప్లెట్స్ అండ్ స్టైల్స్, ఈ స్టైల్స్ లో డిఫరెంట్ స్టైల్స్ అనేటివి మీకు ఉంటవి, కాంబినేషన్స్. ఈ కాంబినేషన్స్ లో ఎనీ కాంబినేషన్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా యశోద హాస్పిటల్ బ్లూ కలర్ కాంబినేషన్స్ లో ఉంది కాబట్టి మనం ఆ థిక్ బ్లూ కలర్ కాంబినేషన్స్ లో ఉన్నవి ఏదైనా ఉంటే ట్రై చేస్తే ఇలా జస్ట్ ఆ ఫాంట్ చేంజ్ అవుతుంది, ఫాంట్ తో పాటు కలరింగ్ కూడా చేంజ్ అవుతుంది. చూడండి, ఇట్స్ ఆరెంజ్ కలర్ లో ఉంది అనుకోండి, యూ కెన్ ట్రై సమ్ ఆరెంజ్ కలర్స్. ఇలా మీరు ఏదైనా షఫిల్ చేయొచ్చు. బట్ మనం షఫిల్ చేసే ముందు మనకు అది ఖచ్చితంగా వాళ్ళ లోగోకి కానీ వాళ్ళకి కరెక్ట్ సెట్ అయ్యేది మాత్రమే ఈ షఫిల్ చేయాలి. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు స్లీక్, మినిమలిస్టిక్ సెలెక్ట్ చేసుకుందాం. ఈ మినిమలిస్టిక్ అయితే కొంచెం నీట్గా వస్తుంది. ఇలా మనం డిజైన్ లో ఏదైనా చేంజెస్ కంప్లీట్ చేసుకోవాలనుకుంటే ఇలా ఇలా ఉంటది. దీంతో పాటు మనకు ఇవి లెఫ్ట్ సైడ్ లో రీసెంట్లీ యూజ్ స్టైల్స్, ఇక్కడ మీరు డిజైన్ టాప్ లోకి వెళ్తే డిజైన్, ఇక్కడ వచ్చేసి టెంప్లెట్స్ ఉంటుంది, పక్కన వచ్చేసి స్టైల్స్ అని ఉంటుంది. ఈ స్టైల్స్ లో మనకు వచ్చేసి డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ అండ్ ఫాంట్ కాంబినేషన్స్ ఉంటాయి. కలర్స్ ఓకే, నాకు ఓన్లీ ఫాంట్స్ మాత్రమే చేంజ్, ఫాంట్ సెట్ మాత్రం మార్చాలనుకున్నారు అనుకోండి, ఇక్కడికి వెళ్తే ఈ ఫాంట్ సెట్స్ ఇలా సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఇలా ఫాంట్ సెట్స్ మనం మార్చుకోవచ్చు. ఇది వచ్చేసి క్యాన్వాలో బేసిక్ గా మనం ఏదైనా ఫాంట్స్ కానీ ఏదైనా చేయాలనుకున్నప్పుడు అలా. ఇప్పుడు నేను ఇది బెస్ట్ మెడికల్ సర్వీసెస్ అని ఉంది అనుకోండి, మనం ఏం బెస్ట్ మెడికల్ సర్వీసెస్ ని హైలైట్ చేద్దాం. ఇప్పుడు ఈ మెడికల్ సర్వీసెస్ సెలెక్ట్ చేసుకొని ఈ క్యాన్వాలో మనకి ఇక్కడ వచ్చేసి ఫాంట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. పైకి వెళ్తే ఇక్కడ ఫాంట్స్ ఉంటాయి. ఈ ఫాంట్స్ ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే బేస్డ్ ఆన్ లాంగ్వేజ్ అనుకోండి, ఇప్పుడు మన తెలుగు రిలేటెడ్ లాంగ్వేజ్ కావాలనుకుంటే ఇక్కడ వచ్చేసి తెలుగు లాంగ్వేజ్ అంటే తెలుగు రిలేటెడ్ ఫాంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అలా ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇవన్నీ తెలుగు రిలేటెడ్ ఫాంట్స్ అన్నట్టు. ఇలా మీరు ఏదైనా ఫిల్టర్ కావాలనుకున్నా కూడా బేస్డ్ ఆన్ లాంగ్వేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఇక్కడ తెలుగు ఏమి యూజ్ చేయట్లేదు కదా, మనం ఎనీ ఫాంట్ ఈస్ ఫైన్. తెలుగు లాంగ్వేజ్ కూడా చేయొచ్చా శివ గారు? చేయొచ్చు అండి, చేయొచ్చు అండి. మీకు కావాలంటే చూపిస్తా చూడండి. యాక్చువల్గా నేను ఒకటి చేసి పెట్టాను.
అది జస్ట్ అంటే యూట్యూబ్ థంబ్నెయిల్ డిజైన్ కోసం చెప్పేటప్పుడు చెప్దామని వదిలేసా. ఇంతకు అచ్చా ముందు అచ్చా, ఓకే సార్ ఓకే, కంటిన్యూ అయితే. నేను మీరు అంటే నేను లాస్ట్ లో తీసుకుంటాను క్వశ్చన్స్. ఒకసారి నేను ఆ తెలుగు సరే సరే. చేయొచ్చు, నేను చూపిస్తాను మీకు ఎలాగో. ఉమ్. జస్ట్ మినిట్. ఇలా మీరు ఫాంట్స్ ఇక్కడ ఏదైనా ఒక ఫాంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫాంట్ సెలెక్ట్ చేసుకొని మీరు ఇంకా ఎనీ లాంగ్వేజ్ అనుకోండి, ఈ లాంగ్వేజ్ బేస్డ్ ఫాంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ రిమైనింగ్ ఏదైనా ఇప్పుడు ఫాంట్ ఫ్యామిలీస్ ఉంటాయి. ఇంకా ఇలా కాదు, నాకు కొంచెం ఇంకా బెస్ట్ గా కావాలనుకున్నారు అనుకోండి, ఇది ఉంది. వెళ్ళారు ఇప్పుడు వెళ్ళే ఫాంట్ సెట్స్ కాకుండా ఇక్కడికి వెళ్తే క్యాన్వా వచ్చేసి, క్యాన్వా డిఫాల్ట్ గా కూడా మనకు కొంచెం ఒక టెక్స్ట్ యాడ్ చేస్తున్నాం అనుకోండి, యశోద అని యాడ్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనకు కొన్ని కాంబినేషన్స్ ఇస్తుంది, ఫాంట్ కాంబినేషన్స్. అంటే ఈ కాంబినేషన్స్ మనం రెగ్యులర్ ఫాంట్ లో అయితే క్యాన్వాలో ఫోటోషాప్ లో వచ్చినంత ఎఫెక్టివ్ గా కానీ కలర్ గ్రేడింగ్స్ కానీ అవి రావు. కొన్ని ఆప్షన్స్ కొన్ని లిమిటెడ్ ఉంది క్యాన్వా. ఆ లిమిటెడ్ నుంచి ఓవర్కమ్ కావాలనుకుంటే ఇలా కొన్ని సెట్స్ ఇచ్చారు వీళ్ళు. ఇందులో ఇప్పుడు గోల్డ్ అని ఉంది అనుకోండి, ఈ గోల్డ్ నువ్వు అంత ఈజీగా మనము క్యాన్వాలో చేయలేము. వీళ్ళు కొన్ని సెట్స్ ఇచ్చారు, ఆ సెట్స్ నుంచి కావాలనుకుంటే మనం ఇది చేసుకోవచ్చు. ఇలా మనం టైప్ చేసుకోవచ్చు. ఇలా టైప్ చేసుకొని అక్కడ వాడుకోవచ్చు. ఇప్పుడు క్యాన్వా టెక్స్ట్ లో ఇక్కడ పైకి వెళ్తే ఇక్కడ వచ్చేసి ఫాంట్ సెలెక్ట్ చేసుకోవడము. అండ్ సెకండ్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి కలర్, మీకు ఏ కలర్ అయితే కావాలనుకుంటే ఆ కలర్. ఇక్కడ క్యాన్వాలో ఉన్న ఒక బ్యూటీ ఏంటంటే మీరు ఏ కలర్ మీ థీమ్ లో వాడుతున్నారో, బేసిక్ గా ఈ డిజైన్ లో వాడుతున్నారో, బేసిక్ గా ఆ డాక్యుమెంట్ రిలేటెడ్ కలర్స్ అన్ని ఇక్కడ వస్తాయి. ఇక్కడ బై డిఫాల్ట్ గా వెళ్ళేసి పర్టికులర్ ఎత్తుకోవాల్సిన అవసరం ఉండదు. ఏదైనా ఇమేజ్ యూజ్ చేశారు, ఈ ఇమేజ్ యూజ్ చేస్తే ఆ ఇమేజ్ రిలేటెడ్ కలర్స్ కూడా మనకి ఇక్కడ చూపిస్తాయి. ఫొటోస్ అండ్ ఫోటో రిలేటెడ్ కలర్స్ అన్ని. ఇలా మనం సింపుల్ గా ఏదైనా కలర్స్ కావాలనుకుంటే కలర్స్ వాడుకోవచ్చు. అండ్ ఇలా అదే ఒకటే కాకుండా క్యాన్వాలో మనకు ది బెస్ట్ ఏంటంటే ఎఫెక్ట్స్ అని ఉంటాయి. ఈ ఎఫెక్ట్స్ అనేది సెలెక్ట్ చేస్తే మనకు ఇక్కడ వచ్చేసి షాడో ఉంటుంది. దీనికి ఇప్పుడు షాడోయింగ్ కలర్ వచ్చేసి నేను బ్లాక్ అని రెడ్ ఇస్తాను. రెడ్ ఇస్తే ఇలా మనకు క్యాన్వాలో డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను షాడోయింగ్ కలర్ వచ్చేసి రెడ్ ఇచ్చా, దీని ట్రాన్స్పరెన్సీ కానీ ఇలా ఇలా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి నియాన్ కలర్. ఇలా నియాన్ కలర్ ఇస్తే ఈ నియాన్ కలర్ లో కొంచెం మన టెక్స్ట్ అనేది ఇలా కొంచెం షైనింగ్ అవ్వడం జరుగుతుంది. అవుట్ లైన్ ఇచ్చామనుకోండి, అవుట్ లైన్ కూడా రెడ్ ఇద్దాం. రెడ్ ఇచ్చేసి ఇట్లా మనం క్యాన్వాలో ఈ ఎఫెక్ట్స్ లో వన్ షాడో, లిఫ్ట్, హాలో అంటే మామూలుగా వితౌట్ స్ప్లైస్, ఈ డిజైన్స్ ఉంటాయి. ఈ 6 ఆప్షన్స్ లో మీరు ఏదైనా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇది హైలైట్ చేయాలనుకున్నారు అనుకోండి, ఇప్పుడు యశోద అనేది హైలైట్ అవ్వాలి. హైలైట్ అయ్యే కలర్ కూడా వీ కెన్ సెలెక్ట్ సమ్ గుడ్ కలర్ అనుకో, రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకుంటే ఇలా ఉంటది. బట్ మనకు ఫాంట్ కు ఇక్కడ సెలెక్ట్ అయ్యే కలర్ ఇలా. ఇక్కడ ఎఫెక్ట్స్ లో ఇవి ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ కలర్, గ్లించ్ అంటే ఇలా గ్లించ్ లాగా వస్తుంది. ఇది మనం టెక్స్ట్ గురించి, బేసిక్ గా టెక్స్ట్ గురించి తెలుసుకోవాలనుకుంటే క్యాన్వాకి సంబంధించి ఇలా తెలుసుకోవచ్చు. ఇవి బేసిక్ ఆప్షన్స్ ఉంటాయి క్యాన్వాలో. ఇప్పుడు ఇది వచ్చేసి ఫోటో ఫ్రేమ్ లో వీళ్ళు డిజైన్ వచ్చేసి ఫోటో ఫ్రేమ్ లో పెట్టా. ఇది ఒక ఫోటో ఫ్రేమ్ సెట్ చేశారు, ఫోటో ఫ్రేమ్ లో ఈ డిజైన్ పెట్టి ఇలా ఈ ఫోటోని ఇక్కడ క్రాప్ చేశారు కదా. ఇప్పుడు మనకు సంబంధించిన ఏదైనా ఫోటో పెట్టాలనుకుంటే అప్లోడ్స్కి వెళ్ళేసి సంథింగ్ ఇలా ఏదొక ఏదైనా ఫోటోను తీసుకొచ్చేసి ఇది ఫోటో ఫ్రేమ్ యాక్చువల్ గా. డిలీట్. కంట్రోల్ జెడ్ కొడితే అండు చేసుకోవచ్చు అండి క్యాన్వాలో. అండు అండ్ రీడు అనేది, ఇక్కడ మనం క్యాన్వాలో ఏదైనా మిస్టేక్ చేసామో అండు చేయాలనుకో క్యాన్వాలో అండు చేయొచ్చు. రీడు ఇలా ఇలా మనకు కావాల్సిన ఇమేజ్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే దాన్ని ఫోటో ఫ్రేమ్స్ అంటారు. మనం నెక్స్ట్ దానికి వెళ్ళినప్పుడు నేను ఫోటో ఫ్రేమ్స్ గురించి చెప్తాను. ఇది వచ్చేసి బేసిక్ గా టెక్స్ట్ కు రిలేటెడ్ ఓవర్ వ్యూ వచ్చేసి మనం టెక్స్ట్ ని ఎలా యూజ్ చేసుకోవచ్చు, టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఏంటి, దాని తర్వాత మనము టెక్స్ట్ ఎలా హైలైట్ చేయొచ్చు. అండ్ సపోజ్ ఇది ఉంది, దీన్ని క్యాపిటల్ లెటర్స్ కి స్మాల్ లెటర్స్ కన్వర్ట్ చేయాలా, లెటర్ కన్వర్షన్స్ కావాలనుకుంటే ఇలాగా
అండర్ స్కోర్ కావాలనుకుంటే ఇలా చేయొచ్చు. ఇది ఒక అంటే ఇన్స్టాంట్ గా మనకు. అండ్ వన్ మోర్ ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ ఎఫెక్ట్స్కి వెళ్తే. ఇది వచ్చేసి మీకు కర్వ్ లో కావాలనుకోండి, ఇక్కడ ఉంటుంది కింద షేప్ అని ఉంటుంది. ఈ కింద షేప్ దగ్గరికి వెళ్తే ఈ కర్వ్ అనేది వస్తుంది చూడండి ఇక్కడ. దీన్ని ఈ కర్వ్ని ఎలా అయినా మార్చుకోవచ్చు మనం. డైరెక్షన్ ఇక్కడ ఉంటుంది ఇలా. ఈ కర్వ్ ఉంది కదా, మనం చాలాసార్లు డిజైన్స్ లో, క్యాన్వా డిజైన్స్ లో కానీ ఎనీ డిజైన్స్ లో కానీ ఇలా కర్వ్ వస్తుంది కదా, ఇలా మనం వాడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ స్పేసింగ్ ఉంటుంది. లెటర్ స్పేసింగ్ అంటే ఇప్పుడు లెటర్స్ కొంచెం దూరంగా కావాలనుకున్నా, దగ్గర కావాలనుకున్నా కానీ లెటర్ స్పేసింగ్ అనే ఆప్షన్ ఇక్కడ పైన ఉంటుంది చూడండి. ఇది స్పేసింగ్. ఈ స్పేసింగ్ లో మనము డిజైన్స్ లో అంటే డిజైన్స్ కి తగ్గట్టుగా మనం కొన్నిసార్లు చేంజ్ చేయాల్సి వస్తుంది. దాన్ని బట్టి ఆ స్పేసింగ్ అనేది మనం వాడుకోవాలి. ఇలా మీరు ఇది ఫోటో ఫ్రేమ్ అంటారు. ఈ ఫోటో ఫ్రేమ్ కి మనకు కావాల్సిన ఏదైనా ఒక ఇమేజ్ ఉంటే ఆ ఇమేజ్ ని తీసుకొని వచ్చి ఈ ఫోటో ఫ్రేమ్ లో వేసేస్తే ఇలా. దీనికి ఈ ఫోటో ఫ్రేమ్స్ ఎట్లా చేయాలి అనేది నెక్స్ట్ చూద్దాం. ఇది శశి టెక్స్ట్ గారు, గురించి. సార్ చెప్పండి. ఇప్పుడు ఈ టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ వచ్చేసి రొటేట్ కావాలన్న, ఫర్ ఎగ్జాంపుల్ సేల్ డిస్కౌంట్ అని అనమాట పెడతాను కదా, షైనింగ్ అవడం, బ్లింక్ అవడము, యానిమేషన్లు వస్తుంది కదా, అది ఏమన్నా ఇది యానిమేట్ అండి. ఇక్కడ యానిమేట్ లోకి వెళ్తే ఇలా ఈ మీకు డిఫరెంట్ యానిమేషన్స్ ఉంటాయి క్యాన్వాలో. అంటే ఇప్పుడు బేస్డ్ ఆన్ యానిమేషన్స్ తోని ఇది వచ్చేసి పేజ్ యానిమేషన్ పెట్టాను నేను. అండ్ టెక్స్ట్ యానిమేషన్ వచ్చేసి ఇలా వస్తుందండి. టెక్స్ట్ యానిమేషన్స్ పెడితే వర్డ్ చూసారు కదా. ఇది యానిమేషన్స్ కావాలనుకుంటే మనం వీడియోకి వెళ్ళాలి. టైప్ టెక్స్ట్ కూడా పెట్టొచ్చు. మా ఇది టైప్ రైటర్ లాగా 1 by 1 ఇక్కడ వస్తుంది కదా యశోద అని చెప్పేసి, ఇలా క్యారెక్టర్ బై క్యారెక్టర్ వస్తుంది. ఇలా చేసుకోవచ్చు మనం. ఇక్కడ యానిమేషన్స్ అని ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఏ ఆప్షన్ కావాలనుకున్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది కొంచెం అడ్వాన్స్ లో చెప్దాం అనుకున్నాను. ఓకే, దట్స్ ఫైన్. ఇది ఇక్కడ వచ్చేసి మన యానిమేషన్స్ కావాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు. ఇలా క్యాన్వాలో టెక్స్ట్ రిలేటెడ్ ఇది ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీరు ఒక బ్లాంక్ డిజైన్ తీసుకున్నారు, ఏదైనా చేయాలనుకున్నారు అనుకోండి. ఏదైనా ఇప్పుడు సంథింగ్, ఈ పాప ఇమేజ్ తీసుకుందాం. ఈ పాప బర్త్డే విషయం చెప్పాలనుకుంటే ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ మీకు నచ్చలేదు, సంథింగ్ ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని కొట్టారనుకోండి, ఇలా పర్ఫెక్ట్ గా క్రాప్ చేస్తుంది మీకు. అంటే మీరు మామూలుగా నాకు వచ్చేసి ఈ బ్యాక్గ్రౌండ్ కూడా అంత యాప్ట్ కనిపించట్లేదు, సంథింగ్ బ్లాక్ పెడదాం. ఇప్పుడు చూడండి ఇలా ఉంది కదా. ఇప్పుడు ఈమె బర్త్డే కదా, ఇప్పుడు ఈమెకు నేను బర్త్డే పోస్టర్, హ్యాపీ బర్త్డే పోస్టర్ రెడీ చేద్దాం అనుకున్నా. దానికోసం ఇక్కడ ఎలిమెంట్స్కి వెళ్ళాలి. ఎలిమెంట్కి వెళ్ళేసి హ్యాపీ బర్త్డే అని కొట్టామనుకోండి, ఈ బర్త్డే రిలేటెడ్ గా మీకు ఎన్ని ఎలిమెంట్స్ అంటే మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో దాన్ని ఇక్కడ టైప్ చేస్తే దాని రిలేటెడ్ యానిమేషన్స్, ఫొటోస్, వీడియోస్, షేప్స్ ఉంటే షేప్స్ వస్తాయి. బట్ మేజర్ గా మనకు కావాల్సిన ఎలిమెంట్స్ అన్ని గ్రాఫిక్స్ లో ఉంటాయి. నాకు వచ్చేసి నేను హ్యాపీ బర్త్డే అని మాత్రం పెడదాం అనుకున్నా. ఇది బ్లాక్ కి ఇలా హ్యాపీ బర్త్డే అని చెప్పేసి గోల్డ్ కలర్ పెడతాం. ఈ బ్యాక్గ్రౌండ్ కూడా నాకు అంత యాప్ట్ గా లేదు. ఇక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ గ్రేడియంట్స్ అని ఉంటుంది. ఈ గ్రేడియంట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్లాక్ వేరియంట్, ఈ గ్రేడియంట్స్, ఇంకా మనకు కావాల్సిన గ్రేడియంట్స్ చేయాలి అనుకుంటే అది ఒక యాప్ ఉంటుంది. అది నేను గోయింగ్ ఫార్వర్డ్ చెప్తాను. ఇక్కడ క్యాన్వాల యాప్స్ అని ఉంటాయి. ఆ యాప్స్కి వెళ్తే డిఫరెంట్ యాప్స్ ఉంటాయి. ఇలా ఇప్పుడు హ్యాపీ బర్త్డే అని ఇలా ఇంత షార్ప్ గా ఇది అవుతుంది. అయితే ఇక్కడ ఒకటి క్యాన్వాలో ఒక చిన్న టిప్ ఉంది. ఏంటంటే ఇది క్యాన్వాలో ఎడిట్ ఇమేజ్ అని కొట్టిన తర్వాత ఇక్కడ మనకు ఎఫెక్ట్స్ అని ఉంది. ఇక్కడ షాడో అని ఉంటుంది. ఈ షాడోలో మీరు గ్లో కావాలనుకున్నారు అనుకోండి, గ్లో అండ్ కలర్ వచ్చేసి గోల్డెన్ కలర్ సంథింగ్
చూడండి ఈ ఎఫెక్ట్స్ మీరు యూట్యూబ్ లో ఎతికినా కూడా చాలా మంది ఇది నేను ఈ ఎఫెక్ట్ తెలుసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది యాక్చువల్ గా. ఇంత సింపుల్ లాజిక్ ఇది ఎక్కడుందో ఎత్తుక్కోవడానికి నాకు చాలా టైం పట్టింది. ఎవరికైనా కావాలనుకుంటే ఎడిట్ ఇమేజ్, ఇక్కడ ఎఫెక్ట్ లో షాడోస్ అని ఉంటుంది. ఈ షాడోస్ లో వీ కెన్ అంటే డిఫరెంట్ గా వర్క్ చేయొచ్చు. అంటే మీరు ఏదైనా డిజైన్ చేసినప్పుడు ఈ ఎఫెక్ట్స్ అనేది చాలా సార్లు యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇది ఇక్కడ వచ్చేసి నేను కొన్ని బెలూన్స్ యాడ్ చేద్దాం అనుకున్నాను. ఇది బెలూన్స్ లో కూడా మనం స్పెసిఫిక్ గా ఇవ్వచ్చు ఏ కలర్ బెలూన్స్ కావాలనుకుంటున్నాము. అంటే బెలూన్స్ బ్లాక్ అనుకో, ఇలా వస్తుంది. ఇలా మనం ఆ సైజుని తగ్గించడం కానీ పెంచడం కానీ చేసుకోవచ్చు. ఇలా ఇప్పుడు ఇక్కడ ఒక టెక్స్ట్ అమ్మాయి పాప పేరు యాడ్ చేద్దాము. శశాన్ పెడుతున్నా. ఇప్పుడు ఈ టెక్స్ట్ వచ్చేసి నాకు కొంచెం షైనింగ్ గా కొంచెం బాగా కావాలి. ఇప్పుడు నార్మల్ క్యాన్వాలో అయితే మనం చాలా ఎఫెక్టివ్ చేయలేము. ఇక్కడ యాప్స్కి వస్తే యాప్స్ లో క్యాన్వాలో చాలా ఉంటాయి. ఆ యాప్స్ 1 by 1 అంటే మీరు తర్వాత ఎక్స్ప్లోర్ చేయండి. 1 by 1 యాప్స్, నేను కొన్ని యాప్స్ చెప్తాను. టెక్స్ట్ రిలేటెడ్ యాప్స్ కొన్ని ఉంటాయి. టెక్స్ట్ మేక్ ఓవర్ అని చెప్పేసి ఇది ఉంది. ఈ టెక్స్ట్ మేక్ ఓవర్ లో వెళ్ళేసి ఇక్కడ డిఫరెంట్ సెట్స్ ఆఫ్ గ్లోయింగ్ కానీ మనకి ఇలా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడికి వెళ్ళేసి నాకు కొంచెం ఇది అయితే కొంచెం బాగుంది, ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మన టెక్స్ట్ ఇవ్వాలి. ఏ పేరు కావాలో యాడ్ టు డిజైన్. ఇలా మీరు ఇది బాగుంది డిజైన్, బట్ నేనేమో మనకి ఏంటంటే ఈ టెక్స్ట్ అనేది ఇమేజ్ బ్యాక్ సైడ్ కూడా వెళ్తే బాగుంటది అనుకున్నారు అనుకోండి. క్యాన్వా అనేది బేసిక్ గా అంటే ఫోటోషాప్ ఐడియా ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటది. లేయర్స్ ఉంటది. లేయర్స్ అంటే ఇక్కడ ఉంది కదండి, లేయర్, షో లేయర్స్ అని కొట్టాం అనుకోండి. అంటే ఫస్ట్ ఇది వచ్చేసి మన బ్యాక్గ్రౌండ్, తర్వాత ఈ పాప ఫోటో వచ్చింది, ఆ తర్వాత మనం హ్యాపీ బర్త్డే అనేది యాడ్ చేసాం, ఆ తర్వాత ఇది ఒక ఫస్ట్ బెలూన్ ఒకటి యాడ్ చేసాం, దాని తర్వాత ఈ సెకండ్ బెలూన్ యాడ్ చేసాం, తర్వాత శశాన్ యాడ్ చేసాం. ఈ ఈ రకంగా మనకు లేయర్స్ ఉంటాయి. 1 by 1 లేయర్స్. ఈ లేయర్స్ లో ఫస్ట్ వచ్చేసి నేనేమనుకుంటున్నా, ఈ పాప వెనకాల టెక్స్ట్ రావాలనుకుంటున్నా. అంటే ఇక్కడికి రావాలి. ఇక్కడికి వస్తే ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ తర్వాత ఈ టెక్స్ట్ వచ్చింది అనుకోండి. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు పాప వెనకాల టెక్స్ట్ ఉంది. అంటే మనం చాలా డిజైన్స్ లో చూస్తూ ఉంటాం కదా, బేసిక్ గా ఇది లేటెస్ట్ ట్రెండ్ అని కాదు కానీ చాలా రోజులు నడుస్తుంది ఇట్లా. ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారా, ఇప్పుడు కొంచెం ఇది మనకు డిజైన్ అనేది యాప్ట్ గా వచ్చిందా. బేసిక్ గా మీరు ఆ, ఇలా చేయొచ్చు. ఇది ఒక కైండ్ ఆఫ్ డిజైన్ అన్నట్టు. ఇట్లా మనం ఇది వచ్చేసి మనము ఇన్స్టాగ్రామ్ పోస్ట్ గురించి అయినా కానీ, ఎవరికైనా హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పడానికి కోసమైనా కానీ ఇలా చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఇది టెక్స్ట్ ను ఎలా వాడుకోవాలి, ఎలిమెంట్స్, ఈ బెలూన్స్ హ్యాపీ బర్త్డే అనేది మన ఎలిమెంట్స్ యూజ్ చేసాము. ఎలిమెంట్స్ ని ఎలా యూజ్ చేయాలి అనేది ఇక్కడ మనం చూసాము. ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి డిజైన్కి వెళ్ళేసి ఏదన్నా ఒక డిజైన్ చూద్దాం మనం. బేసిక్గా నేను మన కోసం అని చెప్పేసి ఒక డిజైన్ చేసి పెట్టా. ఇప్పుడు మనకు అలీవా వాళ్ళది యువర్ ఐస్ యువర్ స్టోరీ అని చెప్పేసి మనకు డార్క్ సర్కిల్స్ కళ్ళ కింద వచ్చినప్పుడు ఆ యాడ్ ని ఎంత ప్రాంప్ట్ గా మనం తీసుకెళ్ళొచ్చు అనేది ఇక్కడ కొంచెం హైలైట్. ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయి, యువర్ ఐస్ అండ్ యువర్ స్టోరీ అనేది, ఇది మనం ఇక్కడ హైలైట్ చేసాం బేసిక్ గా. ఇవన్నీ ఎలిమెంట్స్ బేసిక్ గా 1 by 1 ఎలిమెంట్స్ ను నేను యాడ్ చేసుకుంటూ వచ్చా. Alt 1 అంటే ఇన్ని లేయర్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 ఇలా ఈ 11 లేయర్స్ లో దీన్ని యాడ్ చేయడం జరిగింది. ఇది డిఫరెంట్ టెక్స్ట్, ఇది వచ్చేసి డిఫరెంట్ టెక్స్ట్, ఇది వచ్చేసి డిఫరెంట్ గా యాడ్ చేశాను.
ఇక్కడ మనకు కాల్ బటన్ ఉంటది కదా, ఇది ఇప్పుడు మనకు ఇది యాప్టా అండి, మనం ఇది మనం పోస్ట్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడానికి యాప్ట్ గా ఉందా ఇంకేమన్నా దీంట్లో? ఇది ఓన్లీ ప్యూర్లీ నేను క్యాన్వాలోనే చేశాను. ఇక్కడ వచ్చేసి సపోజ్ మీకు కొంచెం ఎఫెక్ట్ కావాలనుకోండి, ఎలిమెంట్స్కి వెళ్ళండి, ఎలిమెంట్స్కి వెళ్ళేసి ఇక్కడ నాకు కొంచెం ఇక్కడ వచ్చేసి ఒక లైట్ లాంటిది ఏదైనా యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడికి వెళ్ళేసి సిల్వర్ లైటింగ్, సిల్వర్ లైటింగ్ అంటే ఇలా వస్తాయి క్యాన్వాలో. మనం ఒకసారి చేస్తే ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని ఈ లైటింగ్ అనేది ఈ అమ్మాయి అలా హెడ్ బ్యాక్ సైడ్ పెట్టేస్తే ఇక్కడ 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 చూడండి. ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి లేయర్స్కి వెళ్తాను. లేయర్స్కి వెళ్తే ఇది వచ్చేసి ఇక్కడ ఉంది, బట్ ఇది వచ్చేసి ఈ హెడ్ బ్యాక్ సైడ్ లో రావాలనుకోండి. ఇలా మనం దీన్ని ఎలా అయితే మనం అడ్జస్ట్ చేస్తామో ఈ లేయర్స్ ని, ఇది ఒకటి నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఇది కొంచెం ఇక్కడ ఇది హైలైట్ అయింది అంటే బేసిక్గా ఆమె తల దగ్గర మనం బేసిక్గా ఫోకస్ చేస్తున్నప్పుడు అంటే యాడ్ చూసే వాళ్ళు కానీ ఎవరైనా బేసిక్గా ఆ ఫోకస్ అనేది ఆమె దగ్గరికి వెళ్తే ఆమె కళ్ళు కొంచెం డార్క్ సర్కిల్స్ గా లాగా ఉన్నాయని చెప్పేసి ఇమీడియట్ గా గ్రాప్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ 70% ఆఫ్ పోస్ట్ వచ్చేసి ఇమేజ్ లాగా ఉంది, అండ్ మనం బేసిక్గా టెక్స్ట్ యాడ్ చేసాము. ఆ టెక్స్ట్ లో కూడా యువర్ ఐస్ యువర్ స్టోరీ అనేది కంప్లీట్ గా హైలైట్ చేసాము. అంటే అది చూడగానే ఓకే, ఎవరికైతే ఈ ప్రాబ్లం ఉందో వాళ్ళు ఇమీడియట్ గా మనకు క్లిక్ చేయడం కానీ అలా జరుగుతుంది అన్నట్టు. ఇది వచ్చేసి హౌ టు మేక్ యువర్ క్లియర్ స్కిన్ అనేది ఒకటి, ఇది ఒక డిజైన్ చేసి పెట్టా. ఇంకా ఇది రియల్ ఎస్టేట్ లో అనుకో, రియల్ ఎస్టేట్ కు రిలేటెడ్ గా ఏదైనా ఆఫర్లు ఇవ్వాలనుకుంటే ఇంకా అన్ని ఇక్కడ డిజైన్స్ లోనే ఉంటాయి. బేసిక్ ఇక డిజైన్స్ కి వెళ్తే కిందనే హలో విజయ్ గారు కొంచెం మ్యూట్ పెట్టరా. నా కాడ 600 ఉన్నాయి. ఏనా ఓకే, చెప్పండి. ఇలా మనకు క్యాన్వాలో అంటే ఇది పర్ఫెక్ట్ గా సపోజ్ క్యాన్వాలో వన్ గుడ్ థింగ్ ఏంటంటే నేను అప్లోడ్కి వెళ్తాను. ఇప్పుడు ఆలివ్ హాస్పిటల్, ఆలివ్ స్కిన్ క్లినిక్ కి సంబంధించింది ఇది ఉంది. ఈ లోగోని నేను ఈ కలర్ లోకి ఎలా మార్చాను అనేది ఇప్పుడు నేను ఎనీ కలర్ లోకి దీన్ని ఎస్విజి ఇమేజ్ లాగా కన్వర్ట్ చేసుకొని ఎనీ కలర్స్ లోకి కావాలంటే కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది క్యాన్వాలో వన్ యాప్ ఉంది, ఎస్విజి అని చెప్పేసి, ట్రేసర్. ఈ ట్రేసర్ యాప్ లో ట్రేస్ సెలెక్టెడ్ అంటే బేసిక్గా ఇది మనకు చాలా సార్లు అవసరం వస్తుందండి. మనం అంటే మీరు ఒకవేళ డిజిటల్ మార్కెటింగ్ లో ఉన్నప్పుడు క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, అంటే దాన్ని ఎలా చేంజ్ చేసుకోవాలంటే దానికోసం ప్రతిసారి మనము డిజైనర్స్ పైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఇలా కన్వర్ట్ అని కొట్టగానే యాడ్ టు డిజైన్ అని ఇక్కడ కొట్టగానే ఇలా డిజైన్ కి యాడ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మీరు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ లోకి ఆ లోగోని మార్చుకోవచ్చు. లేదు అంటే ఇది చాలా అంత ఈజీ టాస్క్ కాదు యాక్చువల్గా. ఇది కొరల్ చేస్తే గానీ ఈ ఆప్షన్ ఎస్విజిలోకి మనం దాన్ని అంత ఈజీగా మార్చలేం. ఇలా ఏదైనా కంపెనీ లోగో మీరు ఏదైనా కంపెనీకి వర్క్ చేస్తే ఇలా వాడుకోవచ్చు. అండ్ క్యాన్వాలో టెక్స్ట్ అయిపోయింది. ఇది వచ్చేసి బ్రాండ్, అంటే మీరు ఇప్పుడు నా బ్రాండ్ వచ్చేసి చాకోప్. దీనికి సంబంధించిన కొన్ని కలర్స్ ఉన్నాయి. ఈ కలర్ కాంబినేషన్స్ మేము బేసిక్ గా వాడతాం అనుకోండి. ఇప్పుడు మీరు ఏ ఫాంట్స్ వాడాలనుకుంటున్నారు హెడ్డింగ్ కి, అంటే మీరు ఒక క్లయింట్ వర్క్ చేస్తే మీ క్లయింట్ వచ్చేసి బేసిక్ గా కొన్ని రిక్వైర్మెంట్స్ ఇస్తాడు. మన బ్రాండ్ కి వచ్చేసి ఈ ఫాంట్ వాడాలి అని చెప్పేసి, హెడ్డింగ్స్ ఇలా ఉండాలి, హెడ్డింగ్స్, ఫాంట్, ఫొటోస్ కొన్ని ఉంటాయి, ఐకాన్స్ ఏముంటాయి, మన ఫాంట్ కి సంబంధించిన లోగో ఎలా ఉంటది. నాకు సంబంధించింది అయితే నేను ఇది వాడుతున్నాను కాబట్టి కలర్ కాంబినేషన్స్ నేను వాడతాను బేసిక్ మాకు ఇక్కడ ఉన్న దాంట్లో. అండ్ ఇది బ్రాండ్ కిట్, ఇది మాక్సిమం ప్రో వర్షన్ కి అవైలబుల్ ఉంటది, ఎడ్యుకేషన్స్ లో కూడా అవైలబుల్ ఉండదు. అండ్ ఇప్పుడు ఎవరైతే మాక్సిమం అందరికి ఎడ్యుకేషన్ కి సంబంధించిన అకౌంట్సే ఉంటాయి. ఇది అంత బ్రాండ్ కిట్ లో మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ గుడ్ థింగ్ ఏంటంటే ఈ బ్రాండ్ కిట్ లో ఏవైనా మనకు ఫాంట్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ మేనేజ్ యువర్ అప్లోడెడ్ ఫాంట్స్ అంటే మనకు ఏదైనా ఫాంట్స్ కావాలనుకుంటే ఆ ఫాంట్స్ క్యాన్వాలో లేవు,
ఇప్పుడు నేను ఈ తెలుగు ఫాంట్స్ కొన్ని అప్లోడ్ చేశా. ఈ ఫాంట్స్ వచ్చేసి క్యాన్వాలో లేవు. కానీ నేను అప్లోడ్ చేసి వాడుతున్నా. ఇది ఓన్లీ ప్రోలో బ్రాండ్ కిట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది అవైలబుల్ ఉంటదండి. మిగతా వాళ్ళకి ఇది రాదు ఆప్షన్ బ్రాండ్ కిట్ అనేది. ఓకే. ఇది వచ్చేసి బ్రాండ్ కిట్ లో హెడ్డింగ్ ఏమి ఉండాలి, బాడీ ఫాంట్ ఎలా ఉండాలి, కోటేషన్ ఎలా ఉండాలి, క్యాప్షన్స్ కి ఏ ఫాంట్ యూజ్ చేస్తారు మీరు, ఇవన్నీ జస్ట్ సెలెక్టింగ్ ద ఫాంట్స్ అంటే మన బ్రాండ్ కి రిలేటెడ్ ఫాంట్స్ అన్ని సెలెక్ట్ చేసుకుంటాం. అలా మనం ఈ బ్రాండ్ కిట్ వాడొచ్చు. అప్లోడ్స్కి వెళ్తే ఇక్కడ మీరు ఇమేజెస్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఏదైనా ఆడియో ఉంటే ఆడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ కనెక్ట్ అయిపోతే మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి నేను ఆల్రెడీ కనెక్ట్ అయ్యా. ఇలా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కనెక్ట్ అయిపోయారు అనుకోండి, ఇన్స్టాగ్రామ్ కనెక్ట్ అయిపోతే దానికి రిలేటెడ్ ఏవైతే వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఉంటాయో దాని రిలేటెడ్గా మనకు ఇలా మనకు ఏవైతే వీడియోస్ ఉంటాయో అవన్నీ డైరెక్ట్ ఇంపోర్ట్ చేయొచ్చు. నేను ఆల్రెడీ కనెక్ట్ అయ్యా కాబట్టి ఇక్కడ మీకు వస్తుంది ఇలా. అంటే ఇది ఒక చాక్లెట్స్ రిలేటెడ్ థింగ్. ఇలా మీరు ఇన్స్టాగ్రామ్ కావాలంటే ఇన్స్టాగ్రామ్, ఇక్కడ అప్లోడ్లో మీరు చాలా ఆప్షన్స్ ఉంటాయి. గూగుల్ డ్రైవ్ కనెక్ట్ చేసుకోవచ్చు, ఫేస్బుక్ కనెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి మీకు రిలేటెడ్గా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏది ఉంటే అది వాడచ్చు. ఇక్కడ వచ్చేసి డ్రా అంటే మీరు సపోజ్ ఏదైనా హైలైట్ చేయాలనుకున్నారు అనుకోండి, ఇప్పుడు అంటే క్లాస్ రూమ్లో కానీ మనం చెప్పాలనుకున్నప్పుడు కూడా ఇలా హైలైట్ చేసుకోవడానికి క్లాస్ రూమ్ ట్రైనింగ్ కోసము ఇది వాడతారు, ఈ డ్రా అనేది. ఇది అందుకోసం వాడతారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్స్. ఇక్కడ మీరు ఏవైతే డిజైన్స్ చేస్తారో వాటిని ప్రాజెక్ట్స్ అంటారు. ఇక్కడ ఈచ్ డిజైన్ ఇక్కడ చూస్తే నేను ఇన్ని డిజైన్ చేశా. ఈ డిజైన్స్లో ఒక్కొక్క డిజైన్ వచ్చేసి ఒక్కొక్క ప్రాజెక్ట్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్స్లో మనం ఓపెన్ చేసేసి ఏదైనా ఎడిట్ కావాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మనం లేటెస్ట్గా వర్క్ చేస్తున్నాము. ఇందులో వచ్చేసి 4 ఉన్నాయి. ఇలా మీరు ఏదైనా ఆఫర్ ఇవ్వాలనుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఇది వచ్చేసి ఇమేజ్ లాగా ఉంది, లిమిటెడ్ ఆఫర్. ఈ లిమిటెడ్ ఆఫర్ స్పేస్లో నేను వచ్చేసి కలర్స్ చేంజ్ కావాలనుకుంటే సంథింగ్ ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా సపోజ్ ఇప్పుడు ఇది చిన్న చేయడం కానీ పెద్ద చేయడం కానీ చేయొచ్చు. ఇంకొకటి వన్ ఆఫ్ ద మేజర్ ఇందులో ఉంది ఏంటంటే మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫ్లాట్స్ ఫర్ సేల్. ఇప్పుడు అన్నిటి సైజు కొంచెం నేను తగ్గించాలనుకున్నప్పుడు ఒక్కొక్కటి ఇప్పుడు దీన్ని ఇలా 1 2 3 4 ఇది వచ్చేసి కొంచెం టఫ్ కదా. దానికన్నా షిఫ్ట్ అన్న పట్టుకోవచ్చు, లేదంటే కంప్లీట్ అన్ని ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని వీటిని చిన్నగా చేసేస్తే చిన్నగా అవుతాయి. వీటిని గ్రూప్ అంటారు. యాక్చువల్గా ఇది గ్రూప్ క్రియేట్ చేసాం అనుకోండి, ఇది ఒక గ్రూప్ అయిపోయింది. ఇప్పుడు ఈ గ్రూప్లో మనము అన్ని ఫాంట్ని కానీ దేన్ని కానీ గ్రూప్ చేసేసి అన్ని కంబైన్ చేస్తున్నాం అన్నట్టు. గ్రూపింగ్ నథింగ్ బట్ ఇక్కడ మనం అన్నిటి కంబైన్ చేసి వాడుతున్నప్పుడు చిన్నగా కానీ పెద్దగా కానీ కావాలనుకుంటే చేసుకోవచ్చు. ఇండివిజువల్గా ఒక్కొక్కటి చేయాలనుకుంటే అది మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పుడు గ్రూప్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఏదైనా గ్రూప్లో కూడా మనం ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. గేటెడ్ కమ్యూనిటీ, షాద్ నగర్ అని పెట్టి ఇలా మీరు ఇది ఏదైనా అన్న సార్, ఇది గ్రూప్ ఎలా క్రియేట్ చేస్తారో ఒకసారి చెప్పారా? ఓకే. గ్రూప్ ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి సెలెక్ట్ చేసుకోవాలి ఇలా. ఓకేనా, మౌస్ తీసుకొని మౌస్ పాయింటర్తో ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గ్రూప్ అని ఉందా, ఇక్కడ గ్రూప్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మౌస్ పాయింటర్తో కాదనుకుంటే మీ కీబోర్డ్లో షిఫ్ట్ ఉంటుంది, షిఫ్ట్ కీబోర్డ్ పట్టుకొని ఒక్కొక్క ఐటమ్ సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. 1 2 3 4 5 6 7. ఇప్పుడు ఇక్కడ గ్రూప్ ఇలా గ్రూప్ చేయొచ్చు. ఎందుకంటే ఇది చాలా అవసరం వస్తుంది, మన గ్రూప్ అనేది చాలాసార్లు యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇది ఒకటి, బ్యాక్గ్రౌండ్లో ఉన్నది ఒకటి, హలో రియల్ ఎస్టేట్స్.com ఒకటి, షాద్ నగర్ హైదరాబాద్ అనేది ఒకటి. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేస్తాం, షిఫ్ట్ పెట్టుకొని 1 2 3. ఇప్పుడు దీన్ని ఒక గ్రూప్ చేశా. దీన్ని మనం ఇంకా ఎక్కడైనా ఈజీగా మూవ్ చేయడం కావచ్చు. Ctrl+C Ctrl+V అంటే మనం ఈజీగా కాపీ పేస్ట్ చేసుకోవడానికి కూడా
అంటే లేదు అంటే ఒక్కొక్క ఆబ్జెక్ట్ మీరు కంట్రోల్ సి కంట్రోల్ వి ఏదైనా కాపీ పేస్ట్ చేయాలనుకున్నా కానీ కొంచెం కష్టం అవుతుంది. ఇప్పుడు అనుకోండి ఈజీ అవుతుంది. ఇప్పుడు నేను కంట్రోల్ సి కంట్రోల్ వి అని కొడితే ఇది ఒకటే కాపీ పేస్ట్ అవుతుంది అన్ గ్రూప్ లో ఉంటే. అదే గ్రూప్ లో ఉందనుకోండి 180 కంట్రోల్ సి కంట్రోల్ వి అంటే మొత్తం గ్రూప్ ఐటమ్ మొత్తం కాపీ పేస్ట్ అవుతుంది. ఇలా మనం ఏదైనా ఐటమ్స్ అంటే ఇది ఒకటే కాదు, ఎలిమెంట్స్ ని మనం కాపీ పేస్ట్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. ఇలా క్యాన్వాలో బేసిక్గా టెక్స్ట్ రిలేటెడ్ గా మనం వాడుకోవచ్చు. ఇక్కడ ప్రాజెక్ట్స్ అంటే మనం సేవ్ చేసినవే ఇక్కడ ప్రాజెక్ట్స్ రూపంలో ఉంటాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎప్పుడైనా ఇక్కడికి వచ్చేసి 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ హోమ్ బటన్ ఉంటుంది. హోమ్ బటన్ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీరు ఏ ప్రాజెక్ట్స్ అయితే వర్క్ చేస్తున్నారో ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా మీకు ఏవైతే డిజైన్స్ ఉన్నాయో వీటి రీసెంట్ డిజైన్స్ అన్ని మీకు ఇక్కడ కనిపిస్తాయి. బేసిక్గా దాన్ని బట్టి ఓపెన్ చేసుకోవచ్చు. సపోజ్ నేనేమనుకుంటున్నా, నాకు డిఫరెంట్ క్లయింట్స్కి నేను వర్క్ చేస్తున్నా. సపోజ్ ఇది వచ్చేసి బ్యూటీ అలీవా వాళ్ళది అనుకోండి. ఇక్కడ మనము ఇక్కడ ట్యాగ్స్ అని ఇవ్వచ్చు, లేదంటే మూవ్ ఏ కాపీ టు న్యూ ఫోల్డర్ అని ఇస్తాం అనుకోండి. మూవ్ టు ఫోల్డర్, క్రియేట్ న్యూ. ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను నేను. ఇప్పుడు వెళ్ళేసి ప్రాజెక్ట్స్కి వెళ్తే ఇక్కడ మన ఫోల్డర్స్ అని ఉంటాయి. ఈ ఫోల్డర్స్లో అలీవా వాళ్ళది ఉండాలి, అది క్రియేట్ అవ్వలేదు. ఫోల్డర్స్లో ఇక్కడ స్టార్స్, మనం ఏవైతే స్టార్ట్ చేసినవి అంటే ఏదైనా డిజైన్ నచ్చితే స్టార్ట్ చేసుకునేవి ఉంటాయి. ఇక్కడ అప్లోడ్స్ ఉంటాయి. ఇది అలీవా వాళ్ళ డిజైన్స్. ఇది ఇక్కడ వచ్చేసి ఏదైనా మన ఫోల్డర్స్ క్రియేట్ చేసుకుని దాంట్లోకి మన డిజైన్స్ మూవ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ క్లయింట్స్కి వర్క్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు మీరు ఒక 2-3 క్లయింట్లు వర్క్ చేస్తున్నప్పుడు ఒక క్లయింట్ అన్ని ఒక ఫోల్డర్లో, ఇంకో క్లయింట్ అన్ని ఇంకో ఫోల్డర్లో పెట్టాలనుకుంటే ఇలా యూజ్ అవుతుంది. ఇక్కడ డిఫరెంట్ ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. యాడ్ ఎ న్యూ ఫోల్డర్ అనుకోండి. ఇలా కానీ ఫోల్డర్ ఓన్లీ ప్రో వాళ్ళకే అవైలబుల్ ఉందా, లేకపోతే వితౌట్ ప్రో వాళ్ళకి కూడా అవైలబుల్ ఉంటుంది? అది ఐఎమ్ నాట్ షూర్, కానీ వితౌట్ ప్రో వాళ్ళకి అవైలబుల్ లేదనుకుంటా. ఇది ఓన్లీ ప్రో ఫీచర్స్. అంటే ప్రో కానీ ఎడ్యుకేషన్ కానీ ఉంటుంది. మీరు ఎడ్యుకేషన్ వచ్చేసి మీకు అరౌండ్గా 200-300కి దొరుకుతుంది ఆన్లైన్లో. మ్యాక్సిమం నేను ఒక 1 to 2 years అలాగే యూజ్ చేశా. మీరు ఎక్కడైనా ట్రై చేయండి. ఆల్మోస్ట్ అన్ని ప్రో ఫీచర్స్ అన్ని దాంట్లో ఉంటాయి. ఇప్పుడు మీకు ఎవరైతే పర్టికులర్గా మాకు క్యాన్వా ఖచ్చితంగా కావాలనుకున్నవారో నాకు పర్సనల్ పింగ్ చేయరు, నేను ఒక కాంటాక్ట్ ఇస్తాను. బట్ అవన్నీ రిలయబుల్ సోర్సెస్ కాదు. అంటే అది ఎన్ని రోజులు వర్క్ చేస్తుందో నాకు తెలియదు. అంటే మీరు అలా అనుకొని ఒక 200-300 నాకు క్యాన్వా ప్రాక్టీస్ కోసం కావాలి ప్రో ఫీచర్స్ అనుకుంటే మీరు తీసుకోవచ్చు. బేసిక్గా అది కొన్ని రోజులు వర్క్ చేస్తుంది, కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్ అకౌంట్ అనేది తీసేస్తారు. అది 2 months వర్క్ చేయొచ్చు, 6 months వర్క్ చేయొచ్చు, 1 year వర్క్ చేయొచ్చు. బట్ వాళ్ళ కస్టమర్ కాంటాక్ట్ నెంబర్ను కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మళ్ళీ మీకు రియాక్టివేట్ చేసి ఇస్తారు. క్యాన్వా సీరియస్గా ఉన్న వాళ్ళు మాత్రం తీసుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే క్యాన్వా ఫ్రీలో చాలా అంటే చాలా లిమిటెడ్ ఫీచర్సే ఉంటాయి. మీరు చాలా వరకు ఏవి చేయలేరు బేసిక్గా. దానివల్ల మీకు అంటే ఇది నేర్చుకోవాలనుకుంటే కొంచెం ఎక్స్ప్లోరర్ చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ డిజైన్ ఉందండి, ఈ డిజైన్ని నేను ఇది ఒక డిజైన్ చేశా. ఇప్పుడు క్లయింట్ రిక్వైర్మెంట్ ఏముంటుందంటే, ఈ డిజైన్ నాకు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో ఈ 3 లెవెల్లో నాకు కావాలి. మీరు నాకు ఎక్కడైనా నేను పోస్ట్ చేస్తాను, దానికోసం నాకు రీసైజ్ చేయండి దీన్ని అని అడుగుతారు. అంటే బేసిక్గా రీసైజ్ చేయడం అంటే ఇక్కడ ఉందా, రీసైజ్ ఈజ్ ద ప్రో ఫీచర్. ఇక్కడ ఏదైతే క్రౌన్ కనిపిస్తుందో ఈ క్రౌన్ కనిపించింది ప్రతి ఒక్కటి కూడా ప్రో ఫీచర్ అన్నట్టు. బేసిక్గా ఇది ఫ్రీలో రాదు. ఇక రీసైజ్ వెళ్ళేసి ఇక్కడ సోషల్ మీడియా క్లిక్ చేసుకున్నారు అనుకోండి, దేనికి కావాలి, ఇన్స్టాగ్రామ్లో కావాలి. ఇన్స్టాగ్రామ్ దేనికి రావాలి, రీల్ కావాలి, పోస్ట్కి కావాలి, స్టోరీకి కావాలి. అండ్ ఫేస్బుక్లో వచ్చేసి ఫేస్బుక్ పోస్ట్కి కావాలి. అండ్ ఇక్కడ వచ్చేసి యూట్యూబ్. బేసిక్గా అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ ఇలాగే ఉంటుంది. యూట్యూబ్ తమ్నేల్ అనుకోండి, యూట్యూబ్ తమ్నేల్ లాగా కావాలి. యూట్యూబ్ షార్ట్స్లో కూడా నాకు మ్యాక్సిమం 5 సెలెక్ట్ చేసుకోవచ్చు. యూట్యూబ్ షార్ట్ తీసేస్తున్నా. ఇప్పుడు నాకు కంటిన్యూ అని కొట్టాను అనుకో,
క్యాన్వా ఇక్కడ ఒక మ్యాజిక్ చేస్తుంది. బేసిక్ గా మనం ఏది రీసైజ్లు చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా చూసారు కదా, రీసైజ్ టు 5 డిజైన్స్ అంటే కంప్లీట్ క్యాన్వానే మనకు అది రీసైజ్ చేసి ఇస్తుంది. అంటే ప్రతి డిజైన్ మీరు ఒకసారి రీసైజ్ చేయాలనుకోండి, అసలు ఎంత టైం పడుతుంది అనుకుంటున్నారు? చాలా టైం పడుతుంది. దానికన్నా ఇప్పుడు క్యాన్వా ఒక 5 డిజైన్స్ కదా, 5 డిజైన్స్ రిలేటెడ్ గా మనకు ఒక 5 డిజైన్స్ క్రియేట్ చేస్తుంది ఆటోమేటిక్ గా. ఇది వచ్చేసి ఫేస్బుక్ పోస్ట్, ఇది వచ్చేసి యూట్యూబ్ తమ్నైల్ కి కావాలనుకోండి, ఇలా ఆటోమేటిక్ గా దానికి రీసైజ్ చేసేసి ఒకటి కాదు, ఆ డిజైన్ లో ఎన్ని పోస్టులు ఉన్నాయో అన్ని పోస్టులను కూడా ఆటోమేటిక్ గా రీసైజ్ చేసింది. మ్యాజిక్ ఎక్స్పాండ్ కూడా చేస్తుంది. అంటే మనకు ఈ లేయర్ మనకు ఇంతకు ముందు ఉంది ఇంతే కదా, స్క్వేర్ లో ఉంది, బట్ బ్యాక్గ్రౌండ్ ని మ్యాజిక్ ఎక్స్పాండ్ చేసింది. ఇలా మీకు ఆటోమేటిక్ గా క్యాన్వా అనేది మనకు చేసిస్తుంది. ఇది చూసారు కదా, ఈ డిజైన్ ఆటోమేటిక్ ఎక్స్పాండ్ చేసింది యాజ్ ఫర్, అంటే నేనేం చేయలేదు, ఇక్కడ క్యాన్వానే ఆటోమేటిక్ గా చేసింది. ఇక్కడ ఫేస్బుక్ పోస్ట్ కోసం ఎలా చేయాలి, ఇప్పుడు ఇంకొకటి ఇన్స్టాగ్రామ్ వీడియో కోసం ఎలా చేయాలి, ఆటోమేటిక్ గా ఇదే కన్వర్ట్ చేసి ఇస్తుంది మనకు. అంత ఈజీ క్యాన్వాలో. ఇప్పుడు ఇది వీడియో లాగా కూడా 5 సెకండ్ వీడియో లాగా కన్వర్ట్ చేసి ఇచ్చింది ఇది. ఇలా మనకు క్యాన్వాలో రీసైజింగ్ అనే ఆప్షన్ అంత అంత పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది. అంటే మీరు ఇంకా కొన్ని చిన్న చిన్న మాడిఫికేషన్స్ ఏమైనా ఉంటే చేసుకోవాలి అది చూసుకొని. అంటే కాకపోతే ప్రతిదీ రీసైజ్ చేయాలి అంటే మీకు చాలా టైం పడుతుంది. ఆ టైంని మొత్తం ఆల్మోస్ట్ చాలా టైంని ఇక్కడ సేవ్ చేస్తూ ఉంటుంది క్యాన్వాలో. ఇది ఒకటి ఎక్సలెంట్ ఫీచర్ వచ్చేసి క్యాన్వాలో ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్యాన్వాలో ఒక డిజైన్ ఓపెన్ చేస్తే ఇది ఇప్పుడు తమ్నైల్ అనుకోండి. యూట్యూబ్ తమ్నైల్ అంటే ఇప్పుడు ఇది నచ్చట్లేదు, మీరు బ్యాక్గ్రౌండ్ నచ్చట్లేదు, ఇంకా వేరే బ్యాక్గ్రౌండ్ ఏదైనా మార్చాలనుకుంటే ఇలా యాడ్ యాజ్ ఎ న్యూ పేజ్, ఇలా డిఫరెంట్ తమ్నైల్స్ ఇక్కడ చూడండి. అన్ని తమ్నైల్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ప్రీమియంలోనే ఉన్నాయి. కొంచెం మంచిగా అనిపించే ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ క్రౌన్తో ఉంటాయి చూడు, ప్రో ప్రో ఇలా కొన్ని మాత్రమే మనకు ఫ్రీగా ఉంటాయి. ఇది వచ్చేసి ఫ్రీగా ఉంది. ఇలా కొన్ని ఫ్రీగా ఉంటాయి, బట్ మ్యాక్సిమం మనకు క్యాన్వాలో ప్రో కానీ ఎడ్యుకేషన్ ప్రో కానీ మనకు ఫ్రీగా దొరుకుతుంది. అవి అవైలబుల్ ఉంటాయి అన్నట్టు బేసిక్గా క్యాన్వాలో. ఇది వచ్చేసి క్యాన్వా, ఇది యూట్యూబ్ తమ్నైల్ డిజైన్ చేస్తున్నప్పుడు ఇలా డిఫరెంట్ టెక్స్ట్ కలర్స్ కావాలనుకున్నా, ఇప్పుడు ఇది వచ్చేసి ఇక్కడ ఒక ఎలిమెంట్ యాడ్ చేశారు. ఇలా ఈ డిఫరెంట్ ఎలిమెంట్స్ తోని ఇక్కడ టెక్స్ట్ అంటే ఇంకా షాడో యాడ్ చేశారు. ఇక్కడ కలర్ వచ్చేసి బ్లూ కలర్ ఉంది అనుకోండి ఎంబ్లెక్స్ లో. నేను ఇలా క్యాన్వాలో మనకి ఏదైనా డిజైన్స్ కి సంబంధించి మనం చేంజ్ చేసుకోవాలనుకున్న ప్యాటర్న్స్ ఇలా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ డ్రా. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను 1 by 1 కొన్ని యాప్స్ గురించి మీకు చెప్తాను. అంటే నేను ఇక్కడ క్యాన్వాలో వీడియో జనరేషన్ గురించి చెప్పట్లేదు, బట్ ఎప్పుడైనా మళ్ళీ పర్మిట్ చేస్తే టైం ఉన్నప్పుడు నేను మళ్ళీ ఒకసారి క్యాన్వా వీడియోని ఎలా జనరేట్ చేయాలి, దాన్ని ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి అనేది నేను చెప్తాను బేసిక్గా. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నాకు ఎలా సేవ్ చేసుకోవాలి ఫస్ట్ క్యాన్వాలో. ఓకే, మీరు డిజైన్ అంతా చేశారు, డిజైన్ చేసిన తర్వాత దీన్ని సేవ్ చేసుకోవాలి కదా. సేవ్ చేసుకోవాలనుకుంటే ఎక్కడ సేవ్ చేస్తారు, ఎలా సేవ్ చేస్తారు? ఇక్కడ వచ్చేసి బేసిక్ గా క్యాన్వాలో మనం ఇక్కడ షేర్ అని ఉంది చూడండి, పైన టాప్కి వెళ్తే డిజైన్ లో షేర్ అని ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇక్కడ డౌన్లోడ్ అని ఉంటుంది. ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేస్తే ఇక్కడ ఉన్న ఆల్ పేజెస్ ఉన్న అన్ని పేజెస్ డౌన్లోడ్ చేయమంటారా, లేకుంటే ఓన్లీ సింగిల్ పేజ్ ఇక్కడ ఉంటే నాకు కరెంట్ పేజ్ అనుకోండి, నేను కరెంట్ పేజ్ సెలెక్ట్ చేసా. ఇక్కడ మీకు వచ్చేసి జేపీజీ, పిఎన్జీ, పీడిఎఫ్ ప్రింట్, ఎస్విజి, MP4 ఇన్ని ఫార్మాట్లో మనకు దీన్ని సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి పిఎన్జీ పెడుతున్నాను, డౌన్లోడ్ అని కొట్టగానే ఇలా వస్తుంది. ఇలా ఆటోమేటిక్గా మన సిస్టంలోకి డౌన్లోడ్ అవుతుంది.
ఇలా సేవ్ చేసుకోవచ్చు క్యాన్వాలో. లేదు ఇది నేను వేరే వాళ్ళకి పంపించాలి అంటే ఇక్కడ క్యాన్వాలో ఎనీవన్ విత్ లింక్ అని చెప్పి పెట్టామనుకోండి, కాపీ లింక్ అని లింక్ కాపీ చేసుకొని లింక్ను మీ బ్రౌజర్లో కానీ ఎక్కడ కానీ మీరు ఓపెన్ చేసినా, ఇప్పుడు నేను మీకు పంపిస్తాను చూడండి ఒకసారి క్యాన్వా చాట్లో ఒకసారి మీ సైడ్ నుంచి ఓపెన్ చేసి చూడండి. ఎవరైతే ఆన్లైన్లో ఉంటారో వాళ్ళు ఒకసారి ఆన్లైన్లో ఓపెన్ చేసి చూడండి. అందరు కూడా ఇది క్యాన్వాని ఓపెన్ చేసి ఇది డిజైన్ కూడా మీరు చేయొచ్చు డైరెక్ట్గా. నేను అంటే మీకు క్యాన్వా ఫ్రీ అకౌంట్ ఉన్నా పర్లేదు, మీరు డిజైన్ చేయొచ్చు. ఇంకా ఆల్రెడీ 1 పర్సన్ వచ్చారు. ఇలా మీరు క్యాన్వాలో ఎనీవన్ అంటే మనం డిజైన్ షేర్ చేసుకోవాలనుకున్నప్పుడు అది సింపుల్గా ఉంటుంది. ఇంకా లేదు మీరు వర్కింగ్ విత్ సమ్ క్లయింట్ అనుకో, ఆ క్లయింట్ వర్క్ చేస్తున్నప్పుడు దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలనుకున్నారు అనుకోండి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలనుకుంటే ఇక్కడ సెండ్ టు ఫోన్ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ కానీ ఇక్కడ అన్ని సోషల్ మీడియా అకౌంట్స్లో ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ షెడ్యూల్ అని ఉంటుంది. ఇప్పుడు ఇది దీన్ని ఏదైనా షెడ్యూల్ చేయాలనుకున్నారు అనుకో, ఇది ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి నాది ఎందుకో కనెక్ట్ అవ్వట్లేదు బేసిక్గా. ఇది కనెక్ట్ అవ్వకుంటే నేను వేరే రకంగా అంటే నేను ఇందులో ఒక యాప్ ఉంటుంది మెట్రికూల్ అని చెప్పేసి. ఇది ఏం చేస్తుందంటే ఇది మెట్రికూల్ ఇది గుర్తుపెట్టుకోండి. దీని ద్వారా మనము ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో, పింట్రెస్ట్లో దేంట్లో అయినా వన్ పోస్ట్ని వన్ టైం ఒకసారి పోస్ట్ చేసి మనము క్లిక్ చేస్తే అన్నిట్లో పోస్ట్ అయిపోతుంది.